హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏపీ రాజకీయాలను చక్రం తిప్పుతోంది. ఏపీ పాలిటిక్స్ లో తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతోంది. ఏ వివాదం తలెత్తినా ఏపీ ప్రభుత్వం టీఆర్ఎస్ కు అంటగడుతుండటంతో గులాబీ నేతలు పసుపు దళంపై దండెత్తుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ టీఆర్ఎస్ రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన తెలుగుదేశం పార్టీని తెలంగాణ సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలతో పసుపు దళం ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఎక్కడా పొసగలేదు. రాజకీయంగా కూడా అదే వైరం కొనసాగుతోంది. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ప్రత్యర్థిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ హైదరాబాద్ నుంచే పావులు కదుపుతోంది. తెలంగాణలో 4 ఏళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంతో ఇరుకున పడ్డ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ కంపెనీలపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ పోలీసులు ఆ కంపెనీల్లో సోదాలు నిర్వహించి నిర్వాహకుల్ని విచారించారు. ఏపీ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఆ సంస్థలు కలిగి ఉండడంతో ఇదే అదనుగా టీఆర్ఎస్ టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది. గతంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల్లో అగ్రనేతల మధ్య ఈ వ్యవహారం మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని గులాబీ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్టని, అసలు విషయాన్ని తప్పుదో పట్టించేందుకు టీడీపీ నేతలు పడరాని పాటలు పడుతున్నారని మంత్రి తలసాని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఐటీ సంస్థలకు ఎలా చేరిందో చెప్పాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ప్రైవేట్ సంస్థల్లో సోదాలు జరిపితే అమరావతిలో టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరి టీఆర్ఎస్ నేతల విమర్శలపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.